గౌరవ ఎక్స్ అఫీషియో మెంబర్స్కి, గౌరవ డిప్యూటీ మేయర్ శ్రీలత గారికి, గౌరవ కార్పొరేటర్లకు, గౌరవ కమిషనర్ ఆర్వి కన్నన్ గారికి, పాటు డిఎస్ లోకేష్ కుమార్ గారు, రొనాల్డ్ రాజ్ గారు, అమర్పాలి కాటా గారు, ఇలాంబర్తి గారు, అధికారులు, సిబ్బంది మరియు నగర ప్రజలకు నేడు ఈ గౌరవ వేదికపై ఎంతో భావోద్వేగంతో నేను మాట్లాడుతున్నాను. నా మేయర్ పదవీ కాలంతో పాటు మా కార్పొరేటర్ల పదవీ కాల ప్రస్థానం వచ్చే నెల ఫిబ్రవరి 10వ తారీఖున ముగియనుంది. ఈ సందర్భంగా 5 సంవత్సరాల పాటు నగర సేవలో భాగస్వామిగా నిలిచిన ఈ ప్రయాణాన్ని తలుచుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలపడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. గత 5 ఏండ్ల పాలకవర్గ పాలన కాలం విజయవంతంగా పూర్తయింది. అంటే దానికి కౌన్సిల్ సభ్యులుగా మీరు ఇచ్చిన మార్గదర్శనం, సూచనలు, విమర్శలు కూడా నాకు బలాన్నిచ్చాయి. ప్రతి నిర్ణయం వెనుక మీ బాధ్యతాభావం స్పష్టంగా కనిపించింది. వివిధ శాఖ అధికారులు, ఉద్యోగులు, కార్పొరేటర్లు, మీరు నిజమైన నిశ్శబ్ద వీరులు. ఎండా వాన చూడకుండా, పగలు రాత్రి తేడా లేకుండా నగర అభివృద్ధి కోసం చేసిన మీ సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివి. పారిశుద్ధ్యం నుంచి పట్టణ ప్రణాళిక వరకు, నీటి సరఫరా నుంచి ఆరోగ్య సేవల వరకు ప్రతి విభాగం నగరానికి ప్రాణంగా నిలిచింది. కార్పొరేటర్లు, కమిషనర్ గారు, అధికారులు, సిబ్బంది అందరూ కలిసికట్టుగా పనిచేసిన తీరు సమిష్టి విజయం అని నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్లో బడ్జెట్ ఆమోదు కోసం నిర్వహిస్తున్న ఈ కౌన్సిల్ సమావేశం నా పదవీ కాలంలో చివరి సమావేశం కావడం ఎంతో భావోద్వేగ క్షణం. ఈ వేదికపై చివరిసారిగా మాట్లాడుతున్న ఈ సందర్భంలో మీ అందరి సహకారానికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపుచ్చుకుంటున్నాను. మన పాలనా కాలంలో నగర అభివృద్ధి లక్ష్యంగా మౌలిక సదుపాయాల విస్తరణ, పారిశుద్ధ్య వ్యవస్థ బలోపేతం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఫ్లడ్ మిటిగేషన్, ప్రివెన్షన్ మెజర్స్, రోడ్ డెవలప్మెంట్, జంక్షన్ ఇంప్రూవ్మెంట్, పౌర సేవల డిజిటలైజేషన్, ప్రజారోగ్య కార్యక్రమాలు వంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ఇవన్నీ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఒక్క లక్ష్యంతోనే చేపట్టాం. ఈ కృషికి గుర్తింపుగా జిహెచ్ఎంసి జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, ప్రశంసలు, గుర్తింపులు పొందడం మనందరికీ గర్వకారణం. ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన, బాధ్యతాయుతమైన సేవలు అందించడంలో మనం సాధించిన పురోగతి రాబోయే తరాలకు బలమైన పునాది అవుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. పదవి ముగిసిన హైదరాబాద్ పట్ల నా ప్రేమ, నా బాధ్యత, నిబద్ధత ఎప్పటికీ తగ్గదు. భవిష్యత్తులో కూడా హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందాలి. ప్రజలకు మరింత మెరుగైన జీవన ప్రణాళికలు అందాలి అన్నది నా హృదయపూర్వక ఆకాంక్ష. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన ప్రతి ఎక్స్ అఫీషియో సభ్యులకి, ప్రతి కార్పొరేటర్లకు, కమిషనర్ గారికి, ప్రతి అధికారి, ప్రతి సిబ్బందికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చివరిగా నాకు ఈ గొప్ప బాధ్యతను అప్పగించిన నగర ప్రజలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ విశ్వాసమే నా బలంగా నిలిచింది. ఈ ప్రయాణంలో తప్పులు జరిగి ఉండవచ్చు, లోపాలు కనిపించి ఉండవచ్చు, కానీ ఒక విషయం మాత్రం గర్వంగా చెప్పగలను. మనమంతా కలిసి ఈ నగరాన్ని మరింత మెరుగైన దిశలో ముందుకు నడిపాము. మేయర్ పదవి ముగిసిన ఈ నగరంపై నా ప్రేమ, బాధ్యత మాత్రం ఎప్పటికీ కొనసాగుతాయి. మీ అందరి సహకారం, ప్రేమ, నమ్మకం నాకు ఎప్పటికీ ప్రేరణగా ఉంటుంది. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫైనలీ, ఈ 5 సంవత్సరాల కాలంలో ఎవరినైనా
మనసు బాధ పెట్టుంటే